ఓకే, మరి ఇప్పుడు దీన్ని ఎవరు గుర్తించట్లేదా? నేను గుర్తించడం ఆయన స్టూడియోలో ఇప్పుడు మీ స్టూడియో కూడా వస్తారు ఇది చూస్తే. ఓకే, లేకుంటే మీది బఫర్ జోన్ లో ఉందని మీ సార్దో ఎవరిదోలో ఉంది అని చెప్పి నోటీస్ పంపుతారు కూల కొడతా అని. ఓకే. ఈ ఐటమ్ అంటే అట్లుంటది ఆయన కథ. ఆయన 100% బఫర్ జోన్ లో ఈ మ్యాప్ వేయడలేదు. ఇది 100 years 100 years ఈయన పార్క్ ఫస్ట్ ఈయన రంగనాథ్ గారు ఏమన్నా 44 ఏళ్ల కింద మా నాన్నగారు ఇక్కడ ఇల్లు కట్టిండు అని చెప్పిండు. 44 ఏళ్ల కింద చెరువు ఉందని నీకు తెలుసు. ఇప్పుడు నీ ఇల్లు చెరువులో లేదని అనుకుందాం. తర్వాత నీకు ఏ పోస్ట్ ఇచ్చిండ్రు? నీకు చెరువులో మళ్ళా పునరుద్ధి జీవం చేయాల్సిన బాధ్యత నీ పైన పెట్టింది. మరి మొదటి చెరువుని ఎక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి? నీ ఇంటి కాంచెలు మొదలు పెట్టాలి. సరే నీ ఇల్లు రాదనుకున్నా, మరి కృష్ణకాంత్ పార్క్ అయితే చెరువులో కట్టింది కదా. చెరువులో నువ్వు పార్క్ ఎట్లా కడతావు? చెరువు ఉండగా చెరువు ఉండాలి, పార్క్ ఉన్న కాడ పార్క్ కట్టాలి. ఇందిరా పార్క్ జాగాలో పార్క్ ఉండాలి కట్టిండ్రు. మరి నువ్వు సంజీవయ్య పార్క్ ఉండాలి కట్టిండు. మరి ఈడెందుకు పార్క్ కట్టినావు నువ్వు? మరి దానికి అది గులగొట్టాలి కదా ఫస్ట్. ఎందుకు గులగొట్టాలంటే దాన్ని ముట్టుకుంటే ఈయన ఇల్లు బఫర్ జోన్ ఉందని బయటకు వస్తుంది. ఇంకోటి చెప్పింది, ఇంకోటి నా ఇల్లు బఫర్ జోన్ లో లేదని నువ్వు అన్నావు. నా ఇల్లు నాలా అంటే చెరువుకి వెళ్ళి కిలోమీటర్ దూరంలో ఉంటదని చెప్పినావు. ఫస్ట్ నువ్వు చేసిన తప్పేంది? చెరువు ఉందని చెప్పలేదు. రెండోది ఏంటంటే చెరువు ఉందని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆ పార్క్ గులగొట్టి దాన్ని చెరువు చేయాల్సిన అవసరం ఆలోచన నీకు రాలేదు. మూడవది అది చెరువు అయితే అక్కడికి వెళ్ళి కిలోమీటర్ దూరంలో నా ఇల్లు ఉంది అని అన్నావు. మీకు చూడండి దొరికిపోయాడు దొంగ చెప్పిండు. మరి మీటర్ దూరం ఉన్న నోటీస్ ఇచ్చినావా నువ్వు? ఎందుకు ఇవ్వలేదు అంటే వాడు నోటీస్ ఇస్తే ఇల్లు ఎక్కడ ఉందో అది చెప్తాడు.